కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అప్పులు చేసిపోయారు అనేది. పబ్లిక్‌లో నిజంగానే కేసీఆర్ పట్ల ఆ భావన నిజంగానే అప్పులు చేసిపోయాడనే భావన ఉన్నదా? ఎందుకంటే స్టార్టింగ్‌లో ఉంది. స్టార్టింగ్‌లో ఉంది. ఉంది గాబట్టే రేవంత్ ఏది చెప్పినా కూడా ఆ ఒక్క భావన ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కేటీఆర్‌ను హరీష్ రావు స్టార్టింగ్‌లో ఎంత అరిచినా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఈయనేంటి ఆ పరిస్థితి ఈయనకు రావద్దని చాలా తెలివిగా దూరంగా ఉన్నాడు. అంటే ఇది రాజకీయ చతురత. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీల యొక్క అవసరాలు అవన్నీ. అవసరాల పూర్తిగా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఇంటి పోరుంది, ఢిల్లీ పోరుంది. తర్వాత ఈ మధ్యకాలంలో పాపం ఆయన ఏదో ఇక తప్పదు మరి ఇవ్వాలి కదా అని చెప్పి పోయి బీజేపీ దగ్గర పోతున్నాడు. పోయి ఏదో అఫీషియల్గా ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోతుంటే ఇక్కడ పార్టీలో కూడా లొల్లి అవుతుంది. నువ్వు పోయి బీజేపీలో కలిసిపోతట్టున్నాడని ఇళ్ళ కింద ఉన్నాడు చదువుకుంటున్నాడు. ఏమని పోయేటట్టున్నాడు అంటే ఇక మనం నెక్స్ట్ ఎవడని లెక్క మన మీడియా మిత్రులు అందరూ పేర్లు చదువుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే ఈ రకమైన వాదనలు కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక నాయకుడు నిర్ణయం తీసుకునే పరిస్థితులలో చాలా తేడాలు వచ్చేస్తాయి. అంటే ప్రజల కాన్ఫిడెన్స్ లేకపోతే కూడా సపోర్ట్ కావాలి కదా ఏ నిర్ణయానికి. కానీ ప్రైమ్ మినిస్టర్ కలవాలి, తప్పదు కదా. కలవాల్సిందే. కానీ ఇక్కడున్న రాజకీయంగా సొంత ఇంట్లోనే ఇప్పుడు ఆయన నల్గొండ నుంచి వెళ్ళి ఒక నాయకుడు ఈయనకు వ్యతిరేకంగా ఒక సొంత కుంపట్లోనే ఇప్పుడు పార్టీలలో దురదృష్టం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు గుత్తాధిపత్యంగా నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు ఎవడన్నా మంచి మాట్లాడినా అరే జరుగుతుందని ఏదైనా బయటికి మాట్లాడినా కూడా అయిపోయిన వీడు వీక్ అనే పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ళు క్రియేట్ చేసుకుంది ఆ పరిస్థితి. అని ఇక్కడ ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 80 సీట్లు అని ఇటీవల సర్వే ఏదో తిరిగినట్టు చెప్తారు. పబ్లిక్లో అంతా వచ్చింది. అప్పుడే 15 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పట్ల అంత అనుకూలత, కాంగ్రెస్ పట్ల ఆ స్థాయి 20-21 సీట్లు వచ్చేంత వ్యతిరేకత వచ్చిందా? ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వాజ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్. ఇప్పుడున్న హైదరాబాద్కి ఒక పెద్ద వనరు. ఇప్పుడు ఎంత తోడైనా కూడా ఇప్పుడు వాడు ఏం లేకున్నా జేబులో ఏం లేకున్నా అరే నా ప్లాటు ఇప్పుడు తినగానే పొద్దుగానే బ్రేక్ఫాస్ట్కు వెయింగ్ మిషన్ ఎక్కి ఎంత బరువు ఎక్కిండు, మధ్యాహ్నం అన్నం తిని ఎంత బరిగి అట్లా చూసుకునే రోజులు ఇవి. నా ప్లాట్ ఆడ కొనుక్కున్నా కదా నేను అది పెట్టిన దాని మీద ఇలా 100 అయింది, రేపు 200 అయింది, 300 అట్లా ఆలోచించేటువంటి ప్రజానీకంలో ఇలా పాపం అనేది హైడ్రా దీన్ని ఒక వ్యవస్థలో మార్పు తెద్దామని సదుద్దేశం తెచ్చినప్పటికి కూడా ఎందుకు సహకారం దొరకలే ప్రజల్లో? ఎందుకంటే నష్టపోయేటోడు ఎక్కున్నాడు. ఇప్పుడు దాని యొక్క పర్యవసానాల వల్ల మార్కెట్ పడిపోతున్నదనే ఆలోచన దీనివల్లనే అనేటువంటి ఒక ప్రొజెక్షన్ రావడం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. పెద్దోడు ఎవడు మాట్లాడాడు కానీ పాపం ఎవడో గుడిసేవాడు పోగానే అందరూ బ్యాక్ సపోర్ట్ వాంతో ఇట్లా కొద్దిగా బంధమైంది ప్రభుత్వం. అట్లాగే గ్రామాలలో కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినయే నువ్వు పాటిస్తలేవు. ఏదో ఒక మహిళలకు బస్సులో అదేదో సౌకర్యం ఇచ్చిండు, బాగానే ఉంది. మరి బేసిక్ కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నీరు విషయంలో కూడా కొద్దిగా అజాగ్రత్త జరిగింది. పాపం వాళ్ళు ఏంటంటే రాజకీయానికి పోయి అప్పుడు కొద్దిగా వాటర్ అప్పుడే బయటికి లాక్కొని కొద్దిగా రిజర్వాయర్లను నింపుకొని ఉంటే ఇవ్వాలి. ఎంత అంటే ఇదేమో కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అదే పనులు ఉన్నాడు కాబట్టి తెలివిగా వాళ్ళు ఒక సిస్టంలోకి వచ్చింది. వీళ్ళు ఏంది ఫోకస్ లేదు. వీళ్ళకి ఇప్పుడు టూ మెనీ ఇప్పుడు ఈ రాజకీయాలనే టైం అయిపోతుంది. డిపార్ట్మెంట్లో ఎక్కడ చదివిండు వీళ్ళు? ఇప్పుడు ఆయన తలుపులను బంద్ చేసి అన్ని డిపార్ట్మెంట్ పొద్దున్న సాయంత్రం రకాల చిట్టాలు రాసుకుంటూ కూర్చున్నాడు. ఈయన అట్లా కాదు కదా పాపం. బయట ఈయన వేయాలి, లోపల కూడా రెండింటికి ఎక్కడ డ్యూయల్ రోల్ కదా. అది అక్కడ వెనకబడిపోయి ఇప్పుడు మీరు అన్నది చూడండి, రేపు ఎలక్షన్ వస్తా అంటే నా హైదరాబాద్లో సాటిస్ఫాక్షన్ లేదు. గ్రామాలలో ఇప్పుడు కరెంట్ కోతలు ఇవన్నీ సురువైనాయి. ఇప్పుడు చాలా వరకు గ్రామాలలో ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడైతే స్థానిక ఎలక్షన్స్ వీళ్ళు బ్యాక్ తీసుకున్నారో అక్కడ వీళ్ళ ఫేవర్ లేదని వీళ్ళే ఒక ఫీలింగ్ ఇచ్చింది కదా. కొట్టేయాల్సి ఉండే మొన్న. అది వాళ్ళు ఎవరు రిపోర్ట్స్ ఇచ్చిండ్రో మరి ఏం చేసిండ్రో తెలియదు. కానీ బీఆర్ఎస్ పోటీలో ఉండకపోవడం వలన ఒకవేళ బీఆర్ఎస్ పోటీలో ఉంటే కాంగ్రెస్ గెలిచేది. ఇంత ఆలోచన ప్రజల్లో ఎందుకు ఉంటుంది? గెలిచిండా ఓడిండా? చూడండి ఇప్పుడు మీరు అడిగినారు రూరల్ ఎఫెక్ట్ ఎట్లా. రూరల్ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ గురించి ఎవరికి ఏం తెలుసు? గెలిచిండా ఓడిండా? మన రివర్స్ కౌంటింగ్ ఎవడు పోటీలు ఉన్నాడు అవన్నీ ఎందుకు పోనీ. అట్లీస్ట్ వాడు టీచర్ లాంటి వాళ్ళకి అధికారం ఉంటుందో లాభం. పోయి మరి ఢిల్లీ బీజేపీకి ఎందుకు వేసిండ్రు అంటే వీళ్ళు అది కూడా మేనేజ్ చేసుకోలేకపోయినరా?
జనరల్గా ఇప్పుడు ఇవాళ ఊర్లలో అధికారం అంటే ఏంది? నీ సావు నువ్వు సావురు పోయి నాకు అధికారంకి వచ్చి నాకు ఏమి ఇస్తావు, అంతే కదా. బట్ లీడర్స్ కష్టంలో ఉన్నాడని ఎవడన్నా ఒక ఓటర్ కానీ ఒక నాయకుడు కానీ మన సొంతోడు సాయం చేసే పరిస్థితి ఉందా? అర్థం చేసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? సో దిస్ ఈజ్ వాట్, అంటే వీళ్ళే స్వయం కృపారాధం ఇది. నేను అల్టిమేట్ అథారిటేటివ్, ఏదైనా నా దగ్గర నేను చూసుకుంటా అన్నప్పుడు మళ్ళీ అదే కౌంటర్ అవుతుంది వాళ్ళకి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు జరిగితే కనుక 80 సీట్లు బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. 80 రాకున్నా నేనేంద్ర 80 90 పక్కన పెట్టండి, వాళ్ళకైతే మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంది బీఆర్ఎస్కు. అంటే గత కోపం అంతా ఎగిరిపోయినట్ల ప్రజల్లో కోపం. అంటే ఇప్పుడు 15 నెలలు అయింది, ఇప్పుడు రైతాంగం, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్లో కూడా ఆ ప్రాబ్లం ఉంది. 2 ఎలక్షన్స్, ఒక ఎలక్షన్ వెనుక పోయింది, 2 ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇట్లా ఒక క్లారిటీ వస్తుంది కదా జనాలకి. అరే ఎందుకే వీళ్ళకు వీళ్ళు చేయలేకపోతుండ్రా? మొన్న కొత్త ఆయన తీసుకొచ్చిన నటరాజన్, మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ ఎందుకు తెచ్చిండ్రు, మరి ఆయన ఎందుకు పట్టుకపోయినరు? ఇవన్నీ ఈ మీడియాలు ఇచ్చే కథనాల ద్వారా కొద్ది అనాలిసిస్ ఉంటుంది ప్రజల్లో ఉండి, చూద్దాం పోయి ఇప్పుడు ఎన్నిక వస్తుందా రాదా వేరు విషయం. ఎప్పుడు వాడి లాభం కోసం చూసుకునే రోజులు కదా. ఇప్పుడు ఇవ్వాల్సిన పైసలు వస్తలేవంటే ఏదో ఉన్నది చూద్దాం, మరోసారి ఇస్తే ఆయనకి ఇద్దాం అన్నట్టు. లేకపోతే వీళ్ళిద్దరు వేస్ట్ ఫెలోలు అంటే మనం బీజేపీకి ఇద్దామని, అంటే బీజేపీలో కూడా ఒక సరైన క్యాండిడేట్ కనబడాలి అక్కడ. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోడీని చూసేవాడేడు, ఇక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ చూపించాలి వాళ్ళు. ఉన్నారా మరి బీజేపీలో? ఇప్పటివరకు ఇంకా వాళ్ళు ప్రొజెక్ట్ చేయలే కదా. కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రొజెక్ట్ అయిన వాళ్ళు చూస్తే ఎవరు అంటే వాళ్ళు చెప్పాలి, డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే ప్రజలు నిర్ణయం తీసుకోరు. కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఈటెల రాజేందరా, లేకపోతే కిషన్ రెడ్డియా, లేకపోతే ఎవరో ఒకరిని డిక్లేర్ చేయాలి. వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు ప్రజల్లో ఆలోచన స్టార్ట్ అయింది. మీరు అంటే దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతుంటారు కదా. నరేంద్ర మోదీ 3వ ప్రధానమంత్రి, పబ్లిక్లో ఎలాంటి అంటే ఉద్యోగాల కల్పన కానీ రకరకాల అంశాలు తీసుకున్నప్పుడు ఎట్లా ఉంది అభిప్రాయం? ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేటువంటి భావన ఉంది, కానీ ఆయన మీద కూడా సన్నగిలిందని చెప్పడానికి పార్లమెంట్లో వచ్చిన ఎంపీల సీట్లే అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళ మహారాష్ట్ర గెలిచారు కదా వాళ్ళు. గెలిచిందంటే అక్కడ మహారాష్ట్రలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రాబ్లం కూడా ఉంది. లోకల్గా ఉన్నటువంటి వీళ్ళు కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ ఇప్పుడు చాలా సందర్భాలలో ఆయన మీద అభిమానం కన్నా ఎక్కువ వ్యతిరేకతతోనే వస్తున్న రోజులు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇలా కేసీఆర్ని ఓడియాలనే వ్యతిరేకతతోని రేవంత్ని తేవాలి, రేవంత్ని ఓడియాలని వ్యతిరేకతని మళ్ళీ ఇంకోటి రావాలి, ఆ టైపు కదా రాజకీయం. సో ఆ రాజకీయానికి ఇప్పుడు మనం చూస్తే మోడీ ఈజ్ బెస్ట్ చాయిస్, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి ఆయనకు మళ్ళీ అధికారం వచ్చింది, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు అన్నారు ఇప్పుడు మోడీ గ్రాఫ్ ఎట్లుందని, డెఫినెట్గా మోడీ గ్రాఫ్ ఈజ్ బెటర్ దెన్ ఎనీవన్. అంటే ఆల్టర్నేటివ్ కనబడతలేదు కదా. ఓకే, ఆల్టర్నేటివ్ లేదు. ఎవరు చెప్పండి, మమతా ఎవరు లేరు.